హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు తాపస్ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాపస్ రాష్ట్ర స్థాయి మెదక్ జిల్లా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తాపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలా సిద్దు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల గురించి పనిచేయాలని అనడం సరికాదని, ఉపాధ్యాయులందరూ విద్యార్థుల గురించి, వారి అభివృద్ధి గురించి పనిచేస్తారని, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తే ఉపాధ్యాయులు ఎందుకు ధర్నా చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ హామీలు వెంటనే నెరవేర్చాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పీఆర్సీని ప్రకటించిన వెంటనే అమలు చేసి పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయుల సమ్మెకాలపు వేతనం చెల్లించాలని, వారికి ఎంటీఎస్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, విద్యార్థులకు యూనిఫామ్స్, పూర్తి స్థాయి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణమూర్తి, యాదగిరి, రేఖ, సంధ్య, రాణి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, గుజ్జరి రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి, మహేష్, నరేష్, నందు, ప్రవీణ్, దశరథం, మధుమోహన్, అరవింద్, రాజప్ప, కన్షీరాం యాదవ్, పోచయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్, రమేష్, పులి రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మేము ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గతంలో జూలై 4 నాడు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో జూలై 14 నాడు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా విద్యార్థుల గురించి పనిచేయాలని. ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల గురించి పనిచేస్తాం, మా సమస్యలు మేము పరిష్కరిస్తే మేమేం ధర్నా చేస్తాము, మేము ఎందుకు రోడ్డు మీకు వస్తాము, మీరు ఎటువంటి హామీలన్నీ కూడా నెరవేరిస్తే ఉపాధ్యాయ సంఘాలు ఎవరు కూడా ధర్నా అయ్యారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మేమేమి కొత్త కొరతలు కొడతలేం కాబట్టి మీరేమైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ సూచన మేరకు నేటి ధర్నా కార్యక్రమానికి మేము తరలి వెళ్ళడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలలో సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది, పెండింగ్ డిఏలను మేము వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది, అలాగే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి ఈ ప్రధాన అంశాలు వీళ్ళు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయినప్పటికీ నేటికి కూడా వాటి మీద ఎలాంటి ముందస్తు నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయడం జరిగింది. దాంతో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డునెక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నారు అని చెప్పి ఒక మాట అన్నారు. కంఫర్ట్ జోన్లో మేము ఎట్లున్నాము, మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు లేవు, మీరు ప్రకటించాల్సిన పీఆర్సీ ప్రకటించలేరు, మీరు చేయాల్సినటువంటి సిపిఎస్ రద్దు చేయలేరు, అవన్నీ కానప్పుడు మేము ఎట్లా కంఫర్ట్ జోన్లో ఉన్నామో అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుంది. వారిని విద్యాశాఖ వారి దగ్గరనే పెట్టుకొని మా ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.